ఆ గేదెలు తక్కువ పాలిస్తాయి. తక్కువ పాలిస్తే తొందరగా బంద్ అవుతాయి. 8 ఆవులు వేసుకున్నాక ఇక గేదెలు తీసేసిన. నేను మొన్న వారం 15 రోజుల కింద ఒకరు పోయిండు. మా భార్య మేము కూడా 15 ఆవుల వరకు మేము తిప్పలవాటు చేసినాం ఇద్దరం. మా అబ్బాయి హైదరాబాద్ ఉండేది. నెలకి ఎంత వస్తుంది ఆదాయం మాకు నెలకంటే ఎక్కడ అక్కడ ఖర్చులు వంగా. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న నమస్తేనా? నమస్తే. ఒక్కసారి మీ పేరు మన ఊరు ఒకసారి చెప్పండి అన్న. మా చౌదరిగూడెం. నా పేరు కృష్ణారెడ్డి. 20-25 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను ఒక్కనే. ఓకే. ఇప్పుడు ఎన్ని ఆవులతో మొదలు పెట్టారు? అప్పుడు ఫస్ట్ మేము 6-7 ఆవుల నుంచి 10 ఆవుల వరకు చేసినాం. 10 ఆవుల వరకు చేసి 10 ఆవుల వరకు చేసి 10 ఆవుల కాడికి వెళ్ళి మళ్ళీ ఎక్కువ తక్కువ చిన్నగా 15 ఆవుల వరకు చేసినాం. 15 ఆవుల వరకు చేసినాక ఇంకా మా దూడలు మావి పుట్టినాయి. మావి పుట్టినాక ఇవే అని ఊటగాయి. ఓకే. దూడల్ని ఇప్పుడు మళ్ళీ డెవలప్ చేసుకుంటున్నాం. ఓకే అన్న, ఇప్పుడు ఆవుల రేట్లు చాలా ఉన్నాయి, పాల రేటు చాలా తగ్గింది కదా, దీనిపైన మీరేమంటారు అన్న? ఇక దాని పైన కానీ ఏమనట్లేదు. ఇప్పుడు రేట్లు తగ్గినా కానీ ఇప్పుడు మనం వచ్చినప్పుడు కానీ ఇప్పుడు మనం తీసేస్తే బాగుండదు కదా. ఆవుల రేట్లు తగ్గుతాయి అంటారా ఫ్యూచర్ లో? ఇప్పుడు ఏం తగ్గాయి సార్, ఏం తగ్గాయి. ఇప్పుడు ఎందుకు తగ్గాయి కానీ ఇక తగ్గితే ఇప్పుడు తీసేసుకుంటారు కాబట్టి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ అయిపోయినాక. అందుకొరకు ఏం తగ్గాయి, రేట్లు ఏం తగ్గాయి. రేట్లు అట్లే ఉంటాయి. ఇప్పుడు రేట్లు తగ్గుతాయి కానీ పాల రేట్లు తగ్గుతాయి కానీ ఆవుల రేట్లు ఏం తగ్గాయి. ఓకే. షెడ్ అప్పుడు వేసుకున్నారా మీరు? 20 సంవత్సరాలు చేసి 10 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు కొట్టం వేసుకొని ఉంటుంది. కొట్టం వేసుకొని ఓన్ ల్యాండ్ అన్న మీది? ఓన్ ల్యాండ్. ల్యాండ్ సొంతమేనా? సొంతం ల్యాండ్. ఓకే. ఇది అప్పుడు వేయడానికి ఎంత ఖర్చు వచ్చింది ఈ షెడ్కు? ఈ షెడ్కు అప్పుడు నా 50,000 ఖర్చు వచ్చింది. అప్పట్లో 50,000. మొత్తం సిమెంట్ రేకులు అనేవి? సిమెంట్ రేకులు. మొత్తం సైజు ఎంత ఐడియా ఉందా? సైజు ఎంత? ఒక ఎన్ని పశువులకు సరిపోతుంది ఇది? 40, అదొక 60 ఫీట్లు. మొత్తం 60 ఫీట్లు. ఓకే. 60 ఫీట్లు. అందులోనే 2 రూమ్లు. వర్కర్స్ ఒక రూము, దానికి ఒక రూమ్ సపరేట్ గా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఆవులు దూడలు కలిపి మొత్తము 30-35 ఉంటాయి. 30-35 ఉంటాయి. ఓకే. వర్కర్స్ ఉన్నారా? 2 వర్కర్స్ ఉన్నారు. ఇద్దరు. జీతం ఎంత? వాళ్ళకి జీతం ఒకరికి 19,000. ఓకే. మన ఫుడ్ గిట్ల ఇవ్వాలా? మళ్ళీ గుడ్డు గిడ్డు ఒక సిలిండర్ మనది. నెలకి సిలిండర్ ఇవ్వాలి. సిలిండర్. పాలు ఇవ్వాలి. రోజు 3 లీటర్ పాలు తీసుకుంటారు. రోజు 3 లీటర్లు తీసుకుంటారు. ఓకే. ఇక అన్న సామాన్ అన్ని వాళ్ళే తెచ్చుకుంటారు. కిరాణా షాప్ కాడ చెప్తే వాళ్ళే తెచ్చుకోవాలి మొత్తం. ఇప్పుడు మొత్తం మనకి పాలిచ్చే ఆవులు ఎన్ని ఉన్నాయా? పాలిచ్చే ఆవులు ఒకటి 17 ఉన్నాయి. 17 ఉన్నాయి మొత్తం. హైయెస్ట్ మిల్కింగ్ ఎంతనా? ఒక్కొక్కటి 12 ఇస్తుంది పూటకొచ్చేసి. ఓకే. 12 ఇస్తుంది. 12 అంటే 24 లీటర్ల పాలు ఇచ్చే ఆవు కూడా మీ దాంట్లో మొత్తం 17 ఆవులు అయితే ప్రజెంట్ పాలిస్తున్నాయి. ఎన్ని లీటర్లు మొత్తం ఎంత సప్లై చేస్తారు? మొత్తం ఇప్పుడు ఒక 120-125 వరకు అవుతున్నాయి. ఇప్పటి దేనికి సప్లై చేస్తారా? డైరీ మేము సీడ్ పామ్ కు కొన్ని వస్తాము. 100 లీటర్ సీడ్ పంప్ వస్తాం. ఓకే. అట్సం దాంట్లో ఒక 20 లీటర్ వస్తాం. 20 ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ పట్టిస్తారా? ఫ్యాట్ చేస్తాను. ఎంత అందాజ ఎంత వస్తుంది? ఇప్పుడు మాకు రోజుకు ఎంత పడుతుంది, లీటర్కి ఎంత పడుతుంది అంటే ఇప్పుడు 37, 82, 35 రూపాయలు పడుతుంది. 30 రూపాయలు పడుతుంది లీటర్కి వచ్చి 30 రూపాయలు ఇస్తారు. లీటర్. ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారన్న బిల్లు? 10 రోజులకు పేమెంట్. 10 రోజులకు ఇస్తారు రెగ్యులర్? ఇప్పుడు రెగ్యులర్ ఇస్తారు. 10 రోజులకు అకౌంట్లో పడతాయి. డైరెక్ట్ అకౌంట్లో పడిపోతుంది. ఓకే. ఇప్పుడైతే అంత బాగానే ఉందా? అంత బాగానే ఉంది ఇప్పటికైతే. ఇప్పుడు మరి మీరు ఆవులకు ఎందుకు వచ్చారండి? గేదెలకు వెళ్ళకుండా? ఆ గేదెలు తక్కువ పాలిస్తాయి. తక్కువ పాలిస్తే తొందరగా బంద్ అవుతాయి. ఓకే. అందుకొరకు గేదెలు ఉండే ఫస్ట్ గేదెలు కదా 2 ఆవులు ఉండే తాన. ఆ 2 ఆవులు ఉన్నంత ఏమైందంటే గేదెలు తొందరగా పాలు బంద్ కావడం వల్ల మాకు దిగుబడి తక్కువ వచ్చింది. దిగుబడి తక్కువ వచ్చి కామలా మాకు ఇక దానివల్ల దిగుబడి తక్కువ వస్తుంది అని చెప్పి ఇంతకు ఒక 4 ఆవులు వేసిన. ఫస్ట్ 4 ఆవుల తర్వాత ఇక మళ్ళీ ఇంకా 4 ఆవులు వేసిన. 8 ఆవులు వేసుకున్నాక ఇక గేదెలు తీసేసిన. గేదెలు తీసేసి మొత్తం ఆవులనే వేసుకున్నాం. ఎన్ని ఉండే అప్పుడు గేదెలు? అప్పుడు 4 గేదెలు ఉండే, 2 ఆవులు ఉండే. అప్పటికైనా కూడా నేను 25 రోజులలో కూడా 20-30 లీటర్ పోసేది గేదె పాలు. గేదె పాలు కూడా 20-30 లీటర్ 30 లీటర్ పక్క పోసేది అప్పుడైనా కూడా. గేదె లీటర్ పాలు 80 రూపాయలు అట్లా అమ్ముతారు కదా? మా తానే ఏమమ్మరు సార్, మా తాన అవే 30 రూపాయలు, 35, 40 కన్నా ఎక్కువ ఎప్పుడు అమ్మలే అప్పట్లో కూడా. ఇప్పుడు కొంచెం ఎక్కువ. ఇప్పుడు 50-60 రూపాయలు గేదె పాలు. ఓకే. ఇదైతే 35 రూపాయలు కానీ పాలు ఎక్కువ వస్తాయని చెప్పి మనకు దిగుబడి ఎక్కువ. అట్లా. ఇప్పుడు నెలకి ఎంత వస్తుంది ఆదాయం మాకు? నెలకంటే ఎక్కడ అక్కడ ఖర్చులు వంగా 60-70 వేలు. అందరికి ఖర్చులు గిట్ల పోగా ఖర్చులు వంగ జీతకాల ఖర్చులు. దానా ఎట్లా? దానా మేమే మక్క మాదే పెట్టుకుంటాం. ఓకే. పన్నెకాడికి మేము అట్లే ఉంచుకొని పట్టించుకుంటాం. మీకుందా ఆల్రెడీ మొక్కజొన్న తోట? ఉండదు. మొక్కజొన్న మీరే పండించుకుంటాం. ఒక 8-10 ఎకరాలు వేసినాం ఇప్పుడు. మక్క అవే పన్నెకాడికి ఉంచుకుంటాం, అవే గిన్నె పట్టుకుంటాం.
గిన్నె పట్టుకొని దానికి పత్తికాయలు తెచ్చుకుంటాం పత్తికాయలు మాకు రెండే కలిపి గిన్నె పట్టుకొని రెండు మిక్స్ చేసేసి ఇదన్నా మనకి సూపర్ నేపియర్ గ్రాస్ పచ్చిగడ్డి పచ్చిగడ్డి రోజు ఒక ఎంత చేస్తారంటే దగ్గర ఒక 100-120 పూటకు వచ్చేసి అన్ని ఆవులకు కలిపి ఓకే మీరు చాప్ చేసుకుంటారా వర్కర్ చేస్తాడా వర్కర్ చేస్తారు చాప్ మేము ఇది ఎందుకంటే చూపెట్టుకొని ఆవులు ఏమైనా చూస్తాయనా అదే ఎట్లా మంచిగా ఉండదా చేస్తూ ఏది ఇప్పుడు వాళ్ళకి లేనప్పుడు కూడా మీరు చేసుకుంటాం నేను మొన్న వారం 15 రోజుల కింద ఒకరు పోయిండు ఒకడే లేబర్ ఉండి నేను వాళ్ళతో పాటు నేను చేసుకుంటాం నడుస్తుంది కవర్ చేసుకున్నాం నేను మా భార్య కూడా మేము కవర్ చేసుకుంటాం ఒకవేళ వీళ్ళు ఇద్దరు పోయినా కానీ ఒక కూలి మనిషిని పెట్టుకొని మేము కవర్ చేసుకుంటాం ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి తెలియకపోతే మాత్రం ఇబ్బంది తెలియకపోతే చేయలేదు మేము మా భార్య మేము కూడా 15 ఆవుల వరకు మేము తిప్పలవాడు చేసినాం ఇద్దరం మా అబ్బాయి హైదరాబాద్ ఉండేది లేకపోయేది ఇక ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తే అవసరం ఉంటే పంపించేది మా భార్య నేను ఇద్దరమే చేసుకున్నాం ఈ వర్కర్స్ ను దగ్గర మా ఊళ్ళో పెట్టుకునే ఊళ్ళో పెట్టుకొని ఒక 7-10 ఏళ్ళు అవుతుంది ఇక వాళ్ళు ఒకసారి ఉంటారు ఒకసారి పోతారు ఒకసారి 3 రోజులు పోతారు 4 రోజులు పోతారు వరుసగా బంద్ అవుతుంటారు ఇక బందాయికం దానివల్ల ఇప్పుడు మేము ఏం చేసినామంటే వీళ్ళను ఈ బీఆర్ వాళ్ళను ఇక్కడ షాద్ నగర్ కానీ ఇక్కడ బాలనగర్ కానీ దెచ్చల కానీ వాళ్ళని ఇప్పుడు నిన్న మన చిన్నగా 2 సంవత్సరాలు అవుతున్నాను 2 సంవత్సరాల సంది అలా పెట్టుకున్నాం ఇప్పుడు ఆవులలో రోగాలు ఎక్కువ వస్తాయి అంటారు నిజమేనా అది వస్తాయి కానీ మనం ఈ లోకల్ మన తాన పుట్టిన అయితే తట్టుకుంటాయి ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న దొడ్లు మన తాన పుట్టిన అయితే తట్టుకుంటాయి ఇక తెచ్చిన అయితే తట్టుకో తొందరగా చచ్చిపోతాయి కూడా అందుకొరకు ఇక మేము ఆ లోకల్ పుట్టినవి ఉన్నాయి మా తాన ఎక్కువ ఇక తెచ్చినవి ఒక 6-7 ఉన్నాయి మొత్తం మీద ఇప్పుడు మా సెట్ అయినాయి సెట్ అయిపోయినాయి ఇక రోగాలు లేవు ఏం లేవు కాకపోతే ఒక చలి అప్పుడప్పుడు ఇన్నప్పుడు సంకవాపులు వస్తాయి జ్వరం వస్తుంది ఇక అప్పుడు ట్రీట్మెంట్ చేసుకుంటాం నాకు రాదు కానీ మా అబ్బాయి పెడతాడు డాక్టర్ పిలిపిస్తాను డాక్టర్ పిలిపించి వెంటనే ట్రీట్మెంట్ చేపిస్తాం ఇక డాక్టర్ పిలిపిస్తా ట్రీట్మెంట్ చేపిస్తా ఇక మా అబ్బాయి వస్తే కూడా అప్పుడప్పుడు గ్లూకోజులు పెడతాడు అవి చేస్తాడు ఇక చేసిపోతాడు ఇప్పుడు మిల్కింగ్ మిషన్ కూడా అబ్బాయి దగ్గరేగా అబ్బాయి ఇక్కడ వాడేది SNR అగ్రో ఇండస్ట్రీ మేము అప్పుడు హైదరాబాద్ తెచ్చుకున్నాం హైదరాబాద్ తెచ్చుకున్నాం ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ 2-3 ఏళ్ళ సంది ఇక్కడ సంతాపూర్ కాడ అయింది ఈ సంవత్సరం మా అబ్బాయి పెట్టాడు మేము తెచ్చి కూడా దగ్గర 6-7 సంవత్సరాలు మంచిగా ఇంత ఖరాబ్ కాలే 60,000 పెట్టి తెచ్చినాం అదే మంచి ఇప్పటికి నడుస్తుంది ఇప్పటికి ఖరాబే కాలే ఒకటి ఏంటంటే దాని మెయింటెనెన్స్ ఏంది ఆయిల్ ఒకటి చూసుకుంటే కరెంట్ మంచిగా ఆయిల్ 6 నెలలకు ఒకసారి అట్లా మార్చుకోవాలి మార్చుకుంటే అంతే పైపులు అయితే అట్లే ఉంటాయి పైపులు అట్లే ఉంటాయి పైపులకు ఇబ్బంది ఏ పైపులు ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఈ మిల్కీ అంది షేర్లు పోతాయి అవి మార్చుకోవాల్సి వస్తుంది అప్పుడప్పుడు ఏమైనా పోతే చిన్న రిపేర్ ఉంటే మార్చుకోవాలి చేసుకుంటాం మేమే చేసుకుంటాం మేమే తెచ్చుకొని మార్చుకుంటాం ఓకే షెడ్తో పాటు మా ఆవులు అయితే బాగానే చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా రీసెంట్ గా ఏమైనా తెచ్చినా ఆవులు కొత్తగా ఇక్కడ ఏం తెలియదు అప్పుడు ఫస్ట్ లో తెచ్చినాయి ఈ 2 ఏళ్ల కింద 2 తెచ్చినాం పాలు తగ్గినాయి 2 తెచ్చినాము ఇక అంతకుముందు ఏం తెస్తలేము ఇప్పుడు మాయే ఉండే ఇక అందుకు మంచి బీడ్ వెళ్తున్నాయి ఇక అవే సరిపోతున్నాయి ఇక ఆడికి మేము ప్రతి సంవత్సరానికి ఏటా ఒక 6-7-8 అమ్ముతారు పోయినసారి ఒక 8 లేగలు అమ్మినాం మంచి సైజు లేగలు సంవత్సరం లేగలు చూపిరా ఒకసారి లేగలు అయితే చాలా బాగున్నాయండి మొత్తం ఎన్ని ఉంటాయని అందాదా ఇవి ఫీమేల్ ఇవి 8 2 10 ఉన్నాయి 10 ఉన్నాయా ఈ 10 ఉన్నాయి ఓకే ఎన్ని సంవత్సరాలు ఉంటాయని అందాదా ఇవి 8 నెలలు ఉంటాయి 8 నెలలు అంతే అన్ని కూడా అంతేనా అది ఎక్కువ ఉంటుంది ఆ లాస్ట్ తప్పితే మిగతా 8 నెలలు అన్ని 8 నెలలే ఓకే పాలిస్తున్నాయి తల్లులు వీటి తల్లులు పాలిస్తున్నాయి పాలు తప్పుతారని వీటికి ఏమైనా దూడలు పాలేం లేదు దానేస్తాం పచ్చిగడ్డి మళ్ళీ దానేస్తారు పచ్చిగడ్డి మీద దానేస్తాం దాన మంచిగా దాన తింటాయి రోజుకు 2 సార్లు గడుగుతారు 2 సార్లు పొద్దుగాల గడుగుతాం మంచిగా నేను వచ్చేటాలకు నాకుతాయి గుంజుకుంటాయి బట్టలు పట్టి గుంజుకుంటాయి ఓకే ఇప్పుడు ఇంకా ఎన్ని నెలలకి హీట్ వస్తాయి ఇవి 18 నెలలకు కడతాయి 18 నెలలకి ఇంకా మనం దాన మంచిగా అయితే 18 నెలల లోపలనే కడతాయి 18 నెలలకు కడతాయి మంచిగా ఇవన్నీ కూడా మీ దొడ్లే పుట్టినాయి మా దొడ్లే పుట్టినాయి మొత్తం ఓకే చూసుకోవచ్చు అన్ని కూడా మనకి దూడలు కూడా చాలా మేపుతున్నారండి వీళ్ళైతే బాగా చూసుకుంటున్నారు మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది మెయింటెనెన్స్ మంచిగానే ఉండదు ఇప్పటికైతే మంచిగా చేసుకుంటాం మేము వ్యాపారం ఏమైనా సుస్తాయినా బొస్తాయినా అప్పుడే డాక్టర్ పిలిపిస్తా సూదులు ఇప్పిస్తుంటే ఎంబడే సూదులు తీసుకుంటాం ఓకే ట్రీట్మెంట్ చేయించుకుంటాం ఓకేనా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సార్